పొరపాటయింది, క్షమించండి స్వామి. ఈవెంట్ ఎక్కడో చూశానే, ఎక్కడో చూశాను, గుర్తుకు రావట్లేదే. అమ్మా 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 ఆటో, ఏమైంది స్వామీజీ, ఎందుకంత కంగారు పడుతున్నారు? అదిగో అమ్మా, ఆటో ఎక్కుతుందే, ఆవిడ పిలువమ్మా, ఒకసారి వెళ్ళమ్మా. అలాగే స్వామీజీ. ఆంటీ, ఆంటీ. ఆంటీ, ఆంటీ. స్వామీజీ, నేను పరిగెత్తుకుంటూ వెళ్ళాను, అమ్మ ఆటో ఎక్కి వెళ్ళిపోయింది. ఏమైంది స్వామీజీ? ఆవిడికి నేను ఒక పాపనిచ్చాను, దానివల్ల కొన్ని జీవితాలు మారిపోయినాయి తల్లి. అయ్యో భగవంతుడా, కలిపినట్టే కలిపి ఈ విడదీశావేంటి స్వామి? ఇప్పుడు నేను మాధవీలతను ఎలా పట్టుకోవాలి? ఎక్కడ ఉంటుందో ఎలా తెలుసుకోవాలి? ఎందుకు స్వామీజీ అంత బాధపడుతున్నారు? ఒకప్పుడు నేనొక పాపం చేశానమ్మా. మీలాంటి స్వామీజీలు తప్పులు చెయ్యరు కదా. నేను తప్పు చేశాను కాబట్టి పశ్చాత్తాపంతో ఇలా సన్యాసం పుచ్చుకున్నాను. 5,000 కోసం కక్కుర్తిపడి ఒక పసిగుడ్డుని తీసుకువెళ్ళి ఆవిడ చేతుల్లో పెట్టాను. ఆవిడికి పుట్టి చనిపోయిన బిడ్డను తీసుకొచ్చి ఇంకో తల్లికి అన్యాయం చేశానమ్మా. ఆ పశ్చాత్తాపంతోనే ఇలా మిగిలిపోయాను. పాపం, బిడ్డ దూరం అయిపోయి ఆ తల్లి ఎంత బాధపడుతుందో. స్వామీజీ, మీరేం బాధపడకండి, అన్నిటికీ ఆ శివయ్య ఉన్నాడు, ఎప్పటికైనా మంచి చేస్తాడు. మీరు దాహంతో ఉన్నట్టున్నారు, మంచినీళ్ళు తెస్తాను, ఆగండి. స్వామీజీ, తీసుకోండి. అమ్మా, నిన్ను చూస్తుంటేనే నా కడుపు నిండిపోతుందమ్మా. నా గొంతులో దాహాన్ని కూడా గ్రహించి మంచినీళ్ళు తెచ్చిచ్చావు. ఎవరి తల్లి నువ్వు? మీ అమ్మ పేరేంటమ్మా? మీ నాన్న పేరేంటి చెప్పమ్మా. స్వామీజీ, నాకెవ్వరూ లేరు, ఎవరూ లేని ఒక ఒంటరి దాన్ని. అయ్యో పరమేశ్వర, ఎందుకయ్యా ఇంకా మంచివాళ్ళని పరీక్షిస్తావు? ఇలాంటి వాళ్ళకి నువ్వే దిక్కు, నువ్వే కాపాడాలి శివయ్య. స్వామీజీ, మీరేం బాధపడకండి,
మీరు వెతుకుతున్న ఆవిడ ఏదో ఒక రోజు దొరుకుతుంది, సరేనా? అన్నిటికీ శివయ్య ఉన్నాడు. శివయ్యే అన్ని చూసుకుంటాడు. ఆ, ఆ, వస్తాను స్వామి. మంచిదమ్మా. సారీ అండి, మీరెంత ట్రై చేసినా పాప దక్కదు. ఆ అమ్మాయి నిన్న మొన్న ఎల్ఎల్బి పూర్తి చేసిందేమో కానీ మాట్లాడిన ప్రతి మాట కరెక్ట్గా మాట్లాడింది. పైగా ఆవిడ ప్రాక్టీస్ చేస్తున్న లాయర్ విశ్వనాథం చాలా సీనియర్. పాపకి ఇష్టం లేకుండా మీ దగ్గరికి రావడం చాలా కష్టం. మీకు హెల్ప్ చేయాలనుకున్నాను, కానీ నేనేం చేయలేకపోతున్నాను. సారీ. అరే ఏంటమ్మా, ఏం చేస్తున్నావు? నీకేమైనా పిచ్చి పట్టిందా? నేను జైలు నుంచి బయటకు వచ్చిందే బావ కోసం. అదే వదిలేసి నువ్వు ఆ భూమి గీమి అంటూ పసిపప్ప చుట్టూ తిరుగుతావేంటి? నువ్వు ఆలోచించాల్సింది నా గురించి మమ్మీ, పాప గురించి కాదు. పిచ్చిదానా, నీకెన్నిసార్లు చెప్పానే నువ్వు జైలుకి వెళ్ళడానికి కారణం ఎవరు? ఓ సంధ్య, వింధ్య. వింధ్య నువ్వేమీ చేయలేవు. సంధ్యకి కన్న పిల్లలు లేరు. ఆ పాపలోనే కన్నబిడ్డను చూసుకుంటుంది. పాప పైన ఎఫెక్షన్ పెంచుకుంది. అలాంటి పాపని దూరం చేస్తే ఎంత విలవిల్లాడుతుంది. అదే ఓకే మమ్మీ, నా పెళ్లి గురించి కూడా ఆలోచించాలి కదా. ఏంటి మౌనిక పెళ్ళి అంటున్నావు? కొంపదీసి అత్తయ్య నీకేమైనా పెళ్లి సంబంధాలు చూసి పెళ్లి చేద్దామని ఫిక్స్ అయిపోయిందా? అత్త, ఈ నల్లకి సూపర్ నిర్ణయం తీసుకున్నావు. వెంటనే మౌనికకి పెళ్లి చేసి అత్తారింటికి పంపించేసాయి. పొద్దున్న లేవగానే నీ దరిద్ర మొహం చూడలేక చస్తున్నాను. రే, ఒకసారి ఇలా రారా. అలాగే అత్త. ఏంటత్త? నువ్వు మా ఇంట్లో ఉంటున్నావా, నేను మీ ఇంట్లో ఉంటున్నానా? నువ్వు నా మీద ఆధారపడుతున్నావా, నేను నీ మీద ఆధారపడుతున్నానా? నువ్వు నాకు జీతం ఇస్తున్నావా, నేను నీకు జీతం ఇస్తున్నానా? అన్నీ నువ్వే ఇస్తున్నావు అత్త. ఎన్నోసార్లు చెప్పాను జీతం ఇచ్చే వాళ్ళ మీద జోకులు వెయ్యకూడదు అని. మీరు అమ్మ నాన్న అని పిలిపించుకోవడానికి ఒక పాప కావాలి. అది భూమి పాప అవుతుంది. దాన్ని మీరు దత్తత తీసుకుంటున్నారు. దాని చేతే మిమ్మల్ని అమ్మ నాన్న అని పిలిపిస్తాను. దానికంటే ముందు మౌనికకి పెళ్లి చేసేస్తే సంవత్సరం తిరగకముందే అమ్మవుతుంది కదా. ముందు ఆ పని చేయొచ్చు కదా అత్త. పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే చంప పగులుతుంది. వెళ్ళరా ఇక్కడి నుంచి. ఉన్నమాట అంటే ఊరికెక్కువ అంటారు. ఆవిడికి పెళ్లి చేయవు కానీ మమ్మల్ని మాత్రం అమ్మ నాన్నం చేయాలని కోరుకుంటున్నావు. నువ్వేం చేస్తున్నావో, ఏం ఆలోచిస్తున్నావో నాకు అర్థం కావట్లేదు అత్త. రావే, ఇంకా నిలబడ్డావేంట్రా? మౌనిక, కొన్ని రోజులు మీ బావ గురించి ఆలోచించడం పక్కన పెట్టావు. నేను సంధ్య నుంచి ఆ భూమిని ఎలా వేరు చేయాలో ఆలోచిస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ సంధ్యకి అమ్మ ప్రేమ దక్కనివ్వనా. భూమి, ఈ బొట్టేంటి?
నేను గుడికెళ్ళానమ్మా. నీకు పెద్దమ్మ గారికి గొడవలు తగ్గి మీరిద్దరూ కలిసి ఉండాలని దేవుడికి దండం పెట్టుకున్నాను. నీ కడుపున పుట్టిన బిడ్డ దూరమై ఎక్కడో పెరుగుతుందని పెద్దమ్మ గారు అంటున్నారు కదా, ఆ బిడ్డ తిరిగి రావాలని, ఆ బిడ్డ వల్ల మీరందరూ సంతోషంగా ఉండాలని ఆ దేవుడికి దండం పెట్టుకున్నాను. చూసావా సంధ్య, పసిపాప కూడా ఆ బిడ్డ ఎక్కడున్నా తిరిగి రావాలని ఆ దేవుడికి దండం పెట్టుకుంటుంది. నేనిప్పటికీ నమ్మటం లేదు మా అమ్మ చెప్పేది నిజమని. కానీ పసిపాప మన బిడ్డ దొరకాలని కోరుకున్నానని చెప్తుంది. పిల్లలు దేవుళ్ళతో సమానం అంటారు కదా. భూమి మాట కోసమైనా ఇప్పటికైనా నోరు తెరిచి నిజం చెప్పు. మౌనం అర్ధాంగీకారం అంటారు. నీ మౌనం చూస్తూ ఏం అర్థం చేసుకోవాలి? నువ్వు నాకు అబద్ధం చెప్పవని తెలుసు, కానీ ఇన్ని సంవత్సరాల నుంచి మా అమ్మ ఇద్దరు కవల పిల్లలు పుట్టారు అని చెప్తుంది. ఒక పాప ఎక్కడో పెరుగుతుందని చెప్తుంది. ఇదంతా అబద్ధమని నేను శ్రీజ ఎంత గొంతు చించుకొని అరిచినా మా అమ్మ మాత్రం వినటం లేదు. సరికదా, ఇది అబద్ధం అత్తయ్య అని నువ్వెందుకు తిరిగి సమాధానం చెప్పడం లేదు? మా అమ్మ కోరుకున్నట్టు దేవుడి ముందున్న పసుపు కుంకాల మీద ఒట్టేసి నా కవల పిల్లలు పుట్టలేదు, ఒక్క పాపే పుట్టింది, తను కూడా చనిపోయిందని నువ్వెందుకు నోరు విప్పటం లేదు? వదినా, పరిస్థితి రోజురోజుకి చేదాటిపోతోంది. ఇన్నాళ్ళు అమ్మ మాట్లాడుతుంటే చాదస్తాం అనుకున్నాను. ఎప్పుడైతే ఈ ఇంట్లో భూమి అడుగుపెట్టిందో అప్పటినుంచి నీ కడుపున బిడ్డ తిరిగి రాదేమో అన్న భ్రమలో ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను, నేను కావాలో భూమి కావాలో డిసైడ్ చేసుకోండి అనే పరిస్థితి దాకా వెళ్ళిందమ్మ. నా మాట విని ఏదో ఒకటి చెప్పు వదినా. నువ్వు నోరు తెరవకుండా మౌనంగా ఉంటే రోజురోజుకి అమ్మకి అనుమానం పెరుగుతూనే ఉంటుంది. దీన్ని ప్రొలాంగ్ చేసి సమస్యని ఇంకా పెంచొద్దు వదినా, ప్లీజ్. నిజంగా ఏదైనా ఉంటే ఎవరికి చెప్పకపోయినా కనీసం నాకైనా చెప్పమ్మా. నేను ఇక్కడ ఉంటే నీ కడుపున పుట్టిన బిడ్డ ఇంటికి రావడానికి ఏదైనా ఇబ్బంది ఉందా? అలా అయితే నేను వెళ్ళిపోతానమ్మా. నువ్వు, నాన్నగారు, శ్రీజక్క, పెద్దమ్మ గారు అందరూ సంతోషంగా ఉండాలి. కానీ నువ్వు మాత్రం ఇలా బాధపడుతూ ఉండొద్దమ్మా. అమ్మా, అందరూ అడుగుతున్నట్టు నీ కడుపున ఇంకో పాప పుట్టిందా? పుడితే ఎక్కడుందో చెప్పమ్మా. నాకెవ్వరూ లేరు. ఒక బిడ్డని దూరం చేసిన ఆ దేవుడు నీ రూపంలో నాకు ఆ బిడ్డని దగ్గర చేశాడు. నువ్వు నమ్ముతావే, ఆ శివయ్యే నిన్ను నా దగ్గరికి చేర్చాడు.
ఇది ఎవరికి చెప్పినా అర్థం కాదు. కొన్ని ప్రశ్నలకి మౌనం తప్ప సమాధానం ఉండదు. మా అత్తయ్యకి ఇప్పుడు ఏం చెప్పినా తను అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేదు. ఏమండి, దయచేసి ఈ విషయాన్ని పదే పదే అడిగి నన్ను మాత్రం బాధ పెట్టద్దు ప్లీజ్. ఏంటయ్యా, ఏం మాట్లాడుతున్నావు? నిజం భాగ్యం, నేను చూశాను. గుడికొచ్చింది. ఆవిడ్ని నేను గుర్తుపట్టి వెళ్లేలోపు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మీరు వెతుకుతున్నా ఆవిడ ఎందుకు దొరకటం లేదో నాకు అర్థం కావటం లేదు. ఈ ఊర్లోనే ఉంది, గుళ్ళు గోపురాలు తిరుగుతుంది. వెంటనే ఈ విషయం వింధ్యమ్మకి చెప్పాలి. ఫోన్ కలవడం లేదయ్యా. ఇలా కాదు, మనం నేరుగా వెళ్ళి చెప్దాం రా. పదయ్యా, పద. నేను మీ కడుపున పుట్టానా, లేదంటే ఎక్కడో అనాథగా ఉన్న నన్ను తీసుకొచ్చారా? మీరు పెంచుకుంటున్నారా? నా మీద ఒట్టేసి చెప్పు, నేనెవరిని? వింధ్య, ఇంకా జరిగిన దాన్ని తలుచుకొని పదే పదే బాధపడుతున్నావెందుకు? ఇప్పుడు ఏమైందని? పాప మనతో పాటే ఉంది కదా. ఏమండి, దీని మీదే నా ఆశలు పెట్టుకున్నానండి. ఇది దూరం అయితే నేను బ్రతకలేనండి. చూసావా, మనది కాని బిడ్డ మీద మనం ఎన్ని ఆశలు పెట్టుకున్నాం. అలాంటిది ఇన్ని రోజుల నుంచి సొంత బిడ్డని వదులుకొని సంధ్యగారు ఎలా ఉంటుందో ఏంటో. అందుకే కదండి సంధ్య కూతురు బ్రతికుందని తెలిసినప్పటి నుంచి మాధవిలత కోసం మనం వెతుకుతున్నాం. కానీ ఆ దేవుడు ఏ మార్గమో చూపించట్లేదు. అప్పటికి తన బిడ్డని తనకిచ్చేద్దామని ట్రై చేస్తే మనల్ని దేశం వదిలేసి వెళ్ళిపోమని చెప్పింది. మనము ఆ మాధవిలతని పట్టుకునుంటే ఈరోజు నేనెంత ఆనందపడేదాన్నో సంధ్య కూడా అంతే ఆనందపడుండేదండి. హలో భాగ్యం పిన్ని గారు, ఏంటి ఈ టైంలో ఫోన్ చేశారు? నీతో అర్జెంటుగా మాట్లాడాలమ్మా. మీ ఇంటి ముందే ఉన్నామమ్మా, ఒక్కసారి బయటికి రామ్మా. ఇదిగో ఇప్పుడే వస్తున్నాను. ఏంటి, ఏం జరిగింది? భాగ్యం పిన్ని గారు వచ్చారంట, మన ఇంటి ముందే ఉన్నారంట. అర్జెంటుగా బయటికి రమ్మంటున్నారు. పదండి. పిన్ని గారు, ఏంటి, ఏం జరిగింది? బాబు, దేవుడున్నాడు. మీరు ఎన్ని రోజుల నుంచి ప్రకటనలిస్తూ మాధవిలత కోసం వెతుకుతున్నారు కదా. తను ఉందో లేదో అని కంగారు పడ్డారు కదా. తను బ్రతికే ఉంది. ఏ ఊళ్ళోనే ఉంది బాబు. ఏం మాట్లాడుతున్నారు? నేను చూశాను, నాకు ఉదయం గుళ్ళో కనిపించింది. నన్ను మాధవీలత ఏమాత్రం గుర్తుపట్టలేదు. నేను కూడా ఆవిడ్ని గుర్తుపట్టలేకపోయాను. నన్ను దాటుకుని వెళ్ళిపోయాక నాకు గుర్తొచ్చింది బాబు. అసలు ఏం జరిగిందంటే,
అది బాబు జరిగింది. భగవంతుడా, ఇన్నాళ్ళకి శుభవార్త తెలిసింది. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. ఆ, లేదమ్మా, నేనే మీకు రుణపడి ఉన్నాను. నీకు దేవుడు న్యాయం చేస్తాడమ్మా. మాధవీలత ఈ ఊర్లోనే ఉంది, ఖచ్చితంగా దొరుకుతుంది. సంధ్యకు దూరమైన ఆ బిడ్డ దగ్గరవుతుందమ్మా. మీ నోటి వాక్కు నిజమైతే చాలండి. అమ్మా, ఇన్ని రోజుల తర్వాత నీ మొహంలో సంతోషం చూస్తున్నాను. ఇక సంధ్య మొహంలో ఆనందం చూడ్డమే ఆలస్యం. వస్తాం బాబు. మంచిది. మంచిది. ఏమండి, ఇప్పుడు నాకు చాలా చాలా ఆనందంగా ఉందండి. వింధ్య, మాధవీలత గారు చనిపోలేదు, బ్రతికే ఉందని తెలిసింది. ముఖ్యంగా ఈ ఊర్లోనే ఉందని తెలిసింది. మాధవీలత ఈ ఊర్లో ఎక్కడున్నా మనం వెతికి పట్టుకొని సంధ్య గారి కూతుర్ని తన దగ్గరికి చేర్చబోతున్నాం. సంధ్య గారి కూతురు ఎక్కడున్నా సంధ్య గారి దగ్గరికి చేరి తీరుతుంది. ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మని నిన్ను అన్ని తిట్లు తిట్టినా గాని ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? అత్తయ్య, ఏం చేస్తున్నారు అత్తయ్య మీరు? ఇది ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ముందు దీన్ని ఇక్కడి నుంచి పంపించేసాయి. భూమి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలంటే తనతో పాటు నేను వెళ్ళిపోతాను. భూమి నా కడుపున పుట్టినా పుట్టకపోయినా అది నా కూతురు. ఈ భూమి దూరం అయితే నేను బ్రతకలేనత్తయ్య.